అందరికీ నమస్కారం. నారాయణ స్తోత్రం. ఇది మహానంది రాగం అనమాట. మహానంది రాగంలో స్వరస్థానాలు షడ్జమం, రేటు, చతుస్ర త్రిష్మం, సాధారణ గాంధారం, పంచమం, చతుస్ర దైవతం, తారస్య షడ్జమం వస్తాయి అన్నమాట. అయితే ఏంటంటే స్కేల్ మార్చి రాశాను. మహానంది 22nd మేళకర్త కరహరిప్రియ అనమాట. అయితే ఇక్కడ స్వరస్థానాలు స్కేల్ మార్చి రాయడం వల్ల రేవన్, ఘాటు, గాత్రి, దావన్, నీటు అంటే శుద్ధరీష్మం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ గాని ని 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 ని, జయ గోవింద హరే దని ని 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 ని, గోవింద హరే దని నిరి ని, నారాయణ నారాయణ దని రి 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 రి, జయ గోపాల హరే నిరి రి 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 రి, గోపాల హరే నిరిగా గరిగా. ఈ రకంగా వస్తుంది. మళ్ళీ ఒకసారి సాహిత్యం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. ఇది పల్లవి. చరణాలు అన్ని చరణాలు ఒకేలాగా వస్తాయి. ఒక చరణానికి మాత్రం రాసాను నోటేషన్ ఎగ్జాక్ట్ సేమ్ అనమాట. అంతా అది సెకండ్ పార్ట్లో సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.